కొద్ది కాలం క్రితం నా దగ్గరికి ఒక పూజారి కప్పులు వచ్చారు, యంగ్ పీపుల్. అమ్మాయి అంటుంది ఇతను నాతో శృంగారం చేయట్లేదు అని. ఆ అబ్బాయిని పిలిచి అడిగాను, బాబు ఏంటి ప్రాబ్లం, ఎందుకు చేయట్లేదు? నేను చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర దేవతా విగ్రహం ఉంది, అది లేడీ దేవత. నేను ఆమెకు చీర మారుస్తాను శుక్రవారం. మా తండ్రి నాకు చిన్నప్పుడే చెప్పాడు, అమ్మాయిల్ని గౌరవంగా చూడాలి, బట్టలు మార్చినప్పుడు సెక్స్ ఆలోచనలు అవి రావద్దు అని నాకు నేర్పారు. నాకు నా భార్యను చూస్తే కూడా నాకు ఆ సెక్స్ ఆలోచనలు రావట్లేదు. నాకు ఆ శిలామూర్తిని, ఆ దేవతా విగ్రహాన్ని చూసినప్పుడు ఎలాంటి రెస్పెక్ట్ఫుల్ ఐడియాస్ వస్తాయో నా భార్యను చూసినప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తోంది. అందుకని నేను ఈమెతో శృంగారం చేయట్లేదని చెప్పాడు. దానికి కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. తర్వాత అబ్బాయి కూడా ఒకవేళ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తక్కువ ఉంటే డిజైర్స్ కూడా పోతాయి. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కోరికలు రావడానికి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, సంగాత్ సంజాయతే కామః కామాత్ భవతి క్రోధః. సంగత్ అంటే ఒక గుంపు, ఒక రకమైన సమూహం. మీరు సెక్స్ విషయాలు మాట్లాడే సమూహంలో ఉంటే సెక్స్ విషయాల గురించి ఆలోచన వస్తుంది. మీరు భజన చేసే సమూహంలో ఉంటే మీరు భజన చేయాలనుకుంటారు. తాగే వాళ్ళ సమూహంలో ఉంటే తాగాలనిపిస్తూ ఉంటుంది. సత్సంగ్ అంటారు. సంఘ్ అంటే సంఘం లాంటిది అనుకోండి. మంచి విషయాలు మాట్లాడేది సత్సంగ్లో వెళ్తే వాళ్ళు భగవద్గీత శ్లోకాలు అవి చెప్తారు. కోరికలు రావాలనుకుంటే చుట్టూ ఉండే ధ్యాయతో పుంసాన్ అనే ఒక శ్లోకం ఉంది గీతలో. సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః అంటాడు. ధ్యాయతో పుంసాన్ సంగస్తేషు, ముందు ఆలోచనతో ధ్యానం ఉంటే ఆ సంగతికి వెళ్ళాల్సి ఉంటుంది. కనుక ఎవరికైతే శృంగారం మీద కోరికలు ఉండవో, ఎవరికైతే శృంగారం మీద ఉంటారో అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకునే అమ్మాయి క్షోభ పెట్టే బదులు వాళ్ళకి ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకుండా హాయిగా ఉండొచ్చు. వాళ్ళు సొసైటీ కూడా సర్వ్ చేసుకోవచ్చు. పెళ్లి చేసుకొని అమ్మాయిని నాకు శృంగారం మీద ఇంట్రెస్ట్ లేదు, నువ్వేమైనా ప్రాస్టిట్యూట్ హౌస్ నుంచి వచ్చావా, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా అమ్మాయిల్ని గౌరవించడం నేర్చుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి, కానీ పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల బాధకో సొసైటీ బాధకో పెళ్లి చేసుకొని ఇంట్లో అమ్మాయిని పడేసి శృంగారం చేయను, నేను సెలిబసీ మెయింటైన్ చేస్తాను, అట్లాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు. గౌరవించడం నేర్చుకోవాలి. పెళ్లికి ముందే ఆలోచించుకోవాలి, పెళ్లి తర్వాత ఏమేమి డిమాండ్స్ ఉంటాయి, వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయగలగాలి. అందులో ఫస్ట్ డిమాండ్ సెక్సే ఉంటుంది, సెకండ్ డిమాండ్ ఫైనాన్షియల్ థింగ్, మూడోది ఎన్విరాన్మెంటల్, అత్తగారు మామగారు వాళ్ళ బంధువులు, ఇంట్లో ఉండే ఇతర పిల్లలు, ఇతర వాళ్ళ విషయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్న తర్వాతనే పెళ్ళికి పోవడం మంచిది.